హాయ్ హలో నమస్తే విత్ రివ్యూస్ వెల్కమ్ టు సైన్మా ముచ్చట్లు. ఇప్పుడు టాలీవుడ్లో రెండంటే రెండు భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు. ఒకటి సైరా నరసింహారెడ్డి, రెండోది సాహో. రెండు సినిమాల కోసం అటు అభిమానులే కాకుండా టోటల్ ఇండస్ట్రీయే ఎదురు చూస్తుంది. సైరా సినిమా బడ్జెట్ 200 కోట్లు పైమాటే. మరి సాహో విషయానికి వస్తే 300 కోట్లు పైమాటే. బడ్జెట్ బాగానే ఉంది, మరి బిజినెస్ మాటేంటో. సాహో థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్లు దాటింది అని విన్నాం. ఈ లెక్కన చూస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రపంచం మొత్తంగా 400 కోట్లు దాటుతుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఈ తరహా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంతకుముందు మన తెలుగు హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 150 కోట్ల మార్క్ మాత్రమే దాటారు. కానీ ప్రభాస్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రతారల కన్నా ప్రపంచ వ్యాప్త రికార్డు సొంతం చేసుకున్నాడు. అంటే ఈ రికార్డ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం సెట్ చేస్తున్నాడేమో. ఇంతకుముందు బాహుబలితో అత్యధిక కలెక్షన్స్ చేసిన రికార్డు నమోదైంది. మరి సాహో మాత్రం రికార్డ్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. నేషనల్ మీడియాలో కూడా సాహో బిజినెస్ గురించి బాగానే ప్రచారం జరుగుతుంది. ఈ తరహా బిజినెస్ జరుగుతుందంటే సాహో సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. సాహోలో ప్రభాస్కి జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తుంది. అయితే తెలుగులో ఇదే తన మొదటి సినిమా అవడం విశేషం. దర్శక నిర్మాతలు ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి ప్రభాస్ మిత్రుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ సంస్థ తన బ్యానర్పై భారీ చిత్రంగా రికార్డులు బద్దలు కొట్టడానికి ఈ సినిమా నిర్మిస్తుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైన్మా ముచ్చట్లు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు V3 న్యూస్ ఛానల్. లక్ష్యం సమాజ హితం.